బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ జమదగ్గిన మహర్షి పెరిగి పెద్దవాడైన తర్వాత రేణువు అనే ఆయన కుమార్తె రేణుకని పెళ్లి చేసుకున్నాడు. వారి దాంపత్యం అన్యోన్యంగా బ్రహ్మాండంగా సాగుతోంది. జమదగ్గిని ప్రవృత్తిలో కోపం తక్కువగా ఉండొచ్చు, కానీ ఉంటుందిగా. అసలే భృగు వంశం, ఆ పైన తారుమారు తక్కరమారు ఒకటి అయింది. తర్వాత పైగా పరశురాముడు పుట్టాడు అంటే ఈయన మనసులో కొంచెం ఆ ప్రవృత్తి ఉండాలి, ప్రతిదానికి కోప్పడే లక్షణం ఒకటి ఉండాలి, లేకపోతే వాడు పుట్టాడు. ఈయన పెళ్ళి అయినటువంటి కొత్తలో భార్యతో సహా యాత్ర చేశాడు. పెళ్ళి అయిన తర్వాత తీర్థయాత్రలు చెయ్యాలి, పెళ్ళి అయిన తర్వాతే చేయాలి. 70 ఏళ్ళు వచ్చాక చేసిన ఒకటే మారిన ఒకటే. ఇప్పుడు మనం ఎంతసేపు 60 దాటాక ఆలోచిస్తాం. అక్కడ ఆలోచించాల్సింది అప్పుడు కాదు. శంకరాచార్య స్వామి ప్రశ్నోత్తర రత్నమాలికలో చెబుతారు, జీవితంలో పెద్ద కష్టం ఏమిటంటే వృద్ధాప్యంలో యాత్రలు చేయడం అంటాడు. పెద్ద కష్టం ఏమిటంటే వృద్ధాప్యంలో యాత్రలు చేయడం. 4 అడుగులు వేయలేవు, 2 మెట్లు ఎక్కలేవు. అదేమిటి మానసరోవరం ఏ పెడతావు ఇక్కడ, ఇంటి వెనకాల చెరువులో మునకలేవు. ఇక్కడ మానసరోవరం పెడతట్టి చారుధాం పులుసుధాం కుదరదండి. ఇంకా నడవలేవు. యాత్రలు ఎప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో మొదలుపెట్టి 50 ఏళ్ళ నాటికి ముగించేయాలి. ఎక్కడికైనా వెళ్ళగానే కాస్త నడవాలంటే నడవగల, ఓ పూట తిండి లేకపోతే ఉండగల, రొట్టె ముక్క తిండి బతకగలగాలి. అందుకే అప్పుడు పెళ్ళి అయిన వెంటనే యాత్రలు చేసేవారు. పైగా యాత్రల వల్ల ప్రయోజనం ఏమిటంటే పెళ్ళి అయిన కొత్త దంపతులు యాత్ర చేస్తే ఆయా తీర్థాలలో ఉండే గంగానది నీరు, గోదావరి నీరు, కావేరి నీరు, నర్మదా తీర్థం వాటిని సేవించడం వల్ల లోపల పెరిగేటువంటి బిడ్డ చాలా చక్కగా అందంగా ఋషిప్రాయుడుగా పెరుగుతాడమ్మా. చాలా గొప్ప సంతానం కలుగుతారు, మగ ఆడ ఇద్దరు కూడా. ఎందుకంటే జీవుడు ఎప్పుడు నీళ్ల ద్వారా ప్రయాణం చేస్తాడు. వీళ్ళ కడుపులో పడాలనుకునే జీవుడు తల్లి గర్భంలో పడడు, తండ్రి గర్భంలో పడతాడు. ముందు తండ్రి గర్భంలో పడడానికి మార్గం ఏముంది? నీరు తాగడం ఒక్కటే మార్గం. తండ్రి ఎక్కడ నీరు సేవిస్తాడో చూస్తాడు. ఆ తండ్రి కడుపున పడే జీవుడు ఆ దోషిట్లోకి చేరతాడు. ఈ తల్లి తండ్రి కలిపి, అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు స్నానం చేయకూడదు, సరిగంగ స్నానం అంటారు. సరిగంగ స్నానం అంటే సరిగ్గా గంగలో మునగడం కాదు, ఇద్దరు కలిసి మునగడం. సరిగంగా అంటే అర్థం అది, ఇద్దరూ సమానంగా దంపతులు చెయ్యి పట్టుకుని స్నానం చేయాలి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అదొక సంప్రదాయం. చేయకపోతే ఏదో జరిగిపోతుందని కదా, కానీ చేయడం సంప్రదాయం. ఎందుకంటే వీరికే కలగాల సంతానం, ఊరికే మునగడం కోసం కాదు. ఊరికే నది నీళ్ళలో మునిగితే గేదెని కడగడానికి మనకి తేడా లేదు కదా. నది నీళ్ళలో మునుగుతున్నామంటే మంచిదైన పుణ్యమనే భావన ఉంది కదండి. ఆ పుణ్యభావనతోనే మునగాలి, భక్తిగానే. ఎందుకు యాంత్రికంగా చేయడం ఎందుకు? ఎందుకని చెయ్యాలి. చేసేటప్పుడు మాకు సత్సంతానం కలగాలనే భావంతో చేయాలి, తప్పకుండా కలుగుతారు. అంటే ఏమిటి? ఆ పడదలుచుకున్న జీవుడు 3 నెలల ముందే తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. యోగశాస్త్రంలో ఉంటాయి ఈ విషయాలన్నీ. వాడు టక్కుమని ఈ దోషి నీళ్ళు దిగని అందులో చేరతాడు. ఆ నీళ్ల కారణంగా వాడికి పరమ పవిత్రమైన శరీరం, అనేక అనారోగ్యాలకు తట్టుకునే శరీరం, ఏమి యాంటీబాడీస్ అన్ని డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది. వాటికి టీకా వేసేసాం మనం తీర్థయాత్ర ద్వారా. అంత గొప్పది తీర్థయాత్ర. అప్పుడు చెయ్యాలి. అలాగే వీళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరారు. అప్పట్లో ఏమున్నాయి? రైళ్ళు బస్సులు ఏం లేవుగా, నడిచే బయలుదేరారు ఇద్దరు, జమదగ్ని రేణుక. మండిపోతున్నాడు. వేసవకాలం బయలుదేరితే మండడం ఏమిటి? సూర్యుడు చండప్రచండంగా మండిపోతున్నాడు. ఈయనకి మామూలుగానే కొంచెం కోపం ఉంది, చెరువు మారడం కారణంగా కోపం ఉంది, కానీ నిగ్రహించుకున్నాడు. ఎండెక్కిపోతుంటే పాపం రేణుకాదేవి నడవలేకపోతుంది. తీవ్రమైన కోపం వచ్చేసింది. మా ఆవిడ నేను సరదాగా హనీమూన్ కింద తీర్థయాత్రలుగా బయలుదేరితే అసలు ఈ సూర్యుడికి ఎంత ధైర్యం ఇంత ప్రకాశించడానికి అని కమండలోదకం తీసుకున్నాడు. ఈయన ఇల్లు బంగారంగా, ఈయన తపశ్శక్తి అది, సూర్యుడిని చెబిద్దామని. నువ్వెవడవయ్యా ఇంత తీవ్రంగా ప్రకాశిస్తున్నావు? మా ఆవిడ నేను సరదాగా తిరుగుతున్నాం, వయస్సులో ఉన్న దంపతులం, కొత్తగా పెళ్ళయింది, మేము తిరుగుతుంటే ఇంతలా ప్రకాశిస్తావా అని తీసుకుని వెంటనే ఈ నీళ్లు తీసుకుని మామూలుగా ఊరుకోకుండా సూర్యుని శపించాడు. నువ్వు ఖచ్చితంగా నీకు గ్రహణం పట్టేస్తుంది, మబ్బులు గమ్మేస్తే రాహువు నిన్ను ఆక్రమిస్తాడు, ఇక ముందు నువ్వు ప్రకాశించలేవు అని చెప్పించాడు. అది జమదగ్గిని స్థాయి. అది జమదగ్గిని స్థాయి. కోపం ఉన్నా సరే అంతటి స్థాయి. ఆశ్రయిస్తే అటువంటి వాడిని ఆశ్రయించాలి. ఊరికి సూర్యచంద్రరావు రామచంద్రరావు పనికిరారు. ఇక్కడ సూర్యునే చెప్పించాడు ఆయన. దెబ్బకి సూర్యుడు మానవ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. ఆయన మంట ఆయనకుంది. ఇక్కడ ఏమిటయ్యా నువ్వు మీ ఆవిడ సరదాగా హనీమూను మినీమూను బయలుదేరితే నేను ప్రకాశించడం ఆపేయాలా? నా పని నేను చేయిద్దా? ఏమిటి శాపాలు మేము ఎవరో ఇవ్వలేమనుకుంటున్నారా? మీ మహర్షులకు ఏమిటి ఇంత గర్వం? అసలు నేను ఇస్తాను అని చెప్పి నువ్వు ఒక క్షత్రియుడి చేతిలో దారుణంగా చనిపోతావు అని చెప్పించాడు. దెబ్బకి ఈయనకి ఆ శాపం పడ్డాక అర్థమైంది, అనవసరంగా మాట్లాడినట్టున్నాం కదా అని. శాపమో ఇంకోటో ఏదైనా మనకు ఒక్కడికే ఉంటుంది అనుకుంటే ఎలాగండి?
ఓ పెద్ద రౌడీగాడు ఉంటాడు, వాడు ఎవడి మీద దాడి చేస్తాడు, వాడిని చంపేద్దాం అనుకుంటాడు. వాడు కనీసం ఏమండి వాడు వీడిని చంపలేకపోవచ్చు, 2 దెబ్బలు కొట్టడా, కొట్టుకోండి అని కూర్చుంటాడా? వాడి దగ్గర ఉన్న ఆయుధంతో వాడు కొడతాడు. ఎదురువాడిని కొట్టడానికి వెళ్ళిన వాడు కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడే వెళ్ళాలి. వాడి బలగం వాడుకుంటుంది. అందులో సూర్యుడు ఏమైనా సామాన్యుడా? సూర్యనారాయణమూర్తి గ్రహాలకు అధిపతి, గ్రహరాట్. మీ ఇష్టం, మీ ఋషులకు లోకువైపోయాం అసలు మేము, నవగ్రహాలు పని లేక ఇక్కడ మీ ఇష్టం వచ్చినప్పుడు శాపాలు ఇస్తున్నారు. నువ్వు మీ ఆవిడ బయలుదేరితే నీకు కాళ్ళు కాలితే, ఆవిడ కాళ్ళు కాలితే నేను ప్రకాశించడం మానేయాలా? నన్నేమో రాహు ఆక్రమిస్తాడా? అందుకే నన్ను ప్రకాశించద్దంటావా? ప్రకాశించకపోతే లోకమేమైపోతుందయ్యా? ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? అందుకని నువ్వు ఒక క్షత్రియుడి చేతిలో దారుణంగా పరాభవానికి గురవుతో మరణిస్తావు కూడా అని చెప్పించాడు. దెబ్బకి మళ్ళీ నన్ను చెప్పిస్తావా అని మళ్ళీ నీళ్లు తీసుకునేది. కమండలంలో ఇంకా నీళ్లు ఉన్నాయి, వాటర్ బాటిల్ అయిపోతే గొడవ లేకుండా పోయేది. నీళ్ళున్న కొద్దీ చెప్పించడమే, ఇంకా కోపాలు అలా ఉంటాయి. చెరువులు మారడం ఇంత ప్రమాదమైంది. ఓ తరం మారినా సరే కోపం ఉందండి, అంత లేదు. కానీ మళ్ళీ సిద్ధపడ్డాడు. దెబ్బకి దేవతలు కంగారుపడి బ్రహ్మదేవుడికి చెప్పారు, స్పెషల్ కాల్, ఎస్టీడీ కాల్ చేశారు, నువ్వు వచ్చి రాకపోతే కొంపలు అంటుకుంటాయి ఇక్కడ. ఇదే సంక్షోభం అంటారు మన భాషలో. సంక్షోభం అంటే క్రైసిస్ మేనేజ్మెంట్. ఇది ఇవాళ మనం బాగా వాడుతూ ఉంటారు ఉద్యోగాలు. క్రైసిస్ మేనేజ్మెంట్. ఒక సంస్థలో సంక్షోభం వస్తే 2 పెద్ద అధికారులు ఎవరో ఉంటారు, ఇద్దరికి కోపాలు వచ్చాయి, వాళ్ళు కొట్టేసుకుంటారు. అసలు ఆయన ఏం చేయాలి? చైర్మన్. ఇందులో ఎవరిని సమర్థించినా 2వ వాడిని వెళ్ళిపోతానంటాడు. వాడు వెళ్ళిపోయినా ఇబ్బందే. అలాగనే నువ్వు వెళ్ళిపోతే సంస్థ ఎలా నడుస్తున్నాయని అనుకో, ఈయనలోకి వెళ్ళిపోతాడు అనకూడదు. అవి వెళ్ళిపోకుండా చూడాలి, కానీ ఆ మాట వాడి దగ్గర అనకూడదు. అలాగని మీరు 2వ వాడు, ఇద్దరు గొడవగా ఉంది, ఇద్దరిలోనూ కొన్ని పొరపాట్లున్నాయి, కొన్ని మెరిట్స్, గుణాలు కూడా ఉన్నాయి. అక్కడే చాలా జాగ్రత్తగా ఇద్దరిని విడిగా పిలిచి తలుపేసి మాట్లాడాలి. ఎవరికి వాళ్ళు విడివిడిగా పిలవాలి. వీలైతే భార్యతో సహా పిలవాలి. ఆవిడకి చెప్పాలమ్మా, కాస్త సంసారం చూసుకోవాలి కదమ్మా, మీ ఆయనకు కోపం యొక్క కొంచెం చెప్పుకోమ్మా, జాగ్రత్తగా చేసే ఉద్యోగం పోతే ఏం చేస్తారు ఇక్కడ అంటే, ఆవిడ ఇంటికి వెళ్ళాక పెట్టవలసిన తొడభాష్యం పెడితే ప్రతి మగవాడు లొంగుతాడు, శ్రీ మహావిష్ణువు సహా లొంగుతారు. లొంకకి ఏం చేస్తాడు? ఏదో చెయ్యాలి, అంతేకాని వదిలేసుకోకూడదు. ఎందుకంటే దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు ఉద్యోగులు, అధికారులు, వాళ్ళు గుమస్తాలు కాదు, అధికారులు. వాళ్ళ మీద ఆధారపడింది సంస్థ. ఇవాళ వదిలేసుకుంటామని ఇంకోటి వచ్చి లాక్కెళ్ళిపోతాడు, 10,000 ఎక్కువ ఇస్తాడు. ఈ అనుభవం ఉన్నవాడు మనకు దొరుకుతాడా? ఇది క్రైసిస్ మేనేజ్మెంట్. అలాగే ఒక మహత్తరమైన తపశ్శక్తి సంపన్నుడైనటువంటి భృగు మహర్షికి పుట్టినవాడు, భృగు మహర్షి వంశంలో పుట్టినవాడు, రుచిక మహర్షికి పుట్టినవాడు జమదగ్ని ఒకవైపు, నవగ్రహాలకే అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఒకవైపు. ఎవరు తక్కువ వాళ్ళు ఇందులో? ఈయన శాపం ఇవ్వగానే ఆయన ఏదో ఇచ్చాడు ప్రతి శాపం, ఈయన మళ్ళీ ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు, మహర్షి ఆపుచేయి ఆపుచేయి. ఏమిటిది? మహర్షులు తపశ్శక్తి, అక్రోధస్తపసాం అన్నారయ్యా. తపస్సుకు మూల లక్షణం ఏమిటంటే కోపాన్ని వదిలిపెట్టడం అయ్యా. ఇంత తపస్సు చేసి కోపంతో ఉంటే అలాగా అంటే అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పేశాడు స్పష్టంగా. మా ఆవిడ పక్కన ఉండగా నన్ను అవమానించాడు, అదే అన్నమాట. ఒంటరిగా అవమానించుంటే గొడవ లేకపోయేది. ఈ ఫీలింగ్స్ మహర్షులకు కూడా ఉన్నాయి, గమనించండి. మనకు ఉండవు. ఒక మగాడు బండి వేసుకుని బయటికి ఎడుతుంటే మాస్క్ లేదు అని పోలీసు ఆయన పట్టుకుని ఫైన్ వేసాడు, కట్టేస్తాడు. వాళ్ళు ఆవిడ వెనకాల ఉండగా వేసాడు, ఊళ్ళో అందరికీ లేదు, వారికి లేదు, వీరికి లేదని దెబ్బలాడతాడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఉంది అక్కడ. భార్య ముందు అవమానిస్తే ఎక్కువ కోపం వచ్చేస్తుంది మగాడికి. ఒంటరిగా గోమె కొట్టేసినా పర్వాలేదు, ఎవరు కొట్టలేదు, పైగా గంధం రాశాడని చెప్తాడు ఇంటికి వెళ్ళి. ఏమిటి ఇక్కడ ఏదో వేరుగా ఉందంటే గంధం రాశాడని చెప్తాడు, కొట్టాడని చెప్పాడు. వాడు గోబాలు కొట్టాడు. అదే భార్య మీద కొట్టాడనుకో, కాదనడానికి లేదు. ఆవిడ అప్పటికే ఇదివరకైతే చూసి ఊరుకునేవారు, ఇప్పుడు సెల్ఫీ తీస్తారు, దాన్ని వెంటనే పంపిస్తారు, అందరికీ తెలిసిపోతుంది. అందుకని పౌరుషం ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని మా ఆవిడతో నేను తీర్థయాత్ర, అది కూడా శృంగారయాత్ర చేస్తుంటే ఈయన ఎలా ప్రకాశించాడు. అందుకని ఒళ్ళు మండి కోపగించా. అందుకని జరిగింది అంటే బ్రహ్మదేవుడు అలా కోపగిస్తే ఏమవుతుందండి? ఆయన అన్నదాంట్లో తప్పేమన్నా ఉందో ఒకసారి. ఆయన ధర్మం ఆయన చేశాడండి. సూర్యుడు వేసవకాలంలో అలా ఉండకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా చల్లగా ఉంటాడా? వేసవకాలంలో అలా ఉండబట్టే సముద్రాలు ఆవిరవుతున్నాయి, ఆవిరవబట్టే మేఘాలు ఏర్పడుతున్నాయి, కాబట్టే వర్ష ఋతువులో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మొత్తం ఈ కాలచక్రం అంతా నడవాలా వద్దా? నడవాలంటే నవగ్రహాలు అలా ఉండాలా వద్దా? శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞ అదే కదా. మరి దాన్ని మనం ధిక్కరిస్తే అలాగే మీరంతా ఆ నారాయణమూర్తి గురించే తపస్సు చేస్తారు, కానీ కోపం వచ్చేసరికి ఆయన్నే కాదంటారు అని బ్రహ్మదేవుడు కాస్త పక్కకి తీసుకెళ్ళి, ఈయన సూర్యుడు వింటుండగా చెప్పాలి, మళ్ళీ గొడవలు అయిపోతాయి. ఈయన పక్కకి తీసుకెళ్ళి ఏసీ రూమ్ తలిపేసి, ఏసీ 24లో కాకుండా 18లో పెట్టేసి ఈయన బాగా కూల్ అయ్యేలా చేసి చెప్పాడు. ఇదే క్రైసిస్ మేనేజ్మెంట్, సంక్షోభ నివారణ. దెబ్బకి ఈయన కూల్ అయిపోయాడు. పైగా భార్య లేకుండా చెప్పాడు, ఈయన ఒక్కడనే పిలిచాడు. తర్వాత ఆవిడ్ని పిలిచి, ఏమమ్మా కొత్త పెళ్లి కూతురు కదా, నువ్వు చూసుకోవద్దా అంటే, నాకేమన్నా తెలిస్తే కదండి, ఇలాంటి వాడిని తెలిస్తే నేను చేసుకోకనే పోయేది అనేది. ఆవిడ బాణం ఏదో ఆవిడ వేసింది.
మమ్మల్ని ఏమైనా అడిగారు ఏమిటంటే తీసుకెళ్ళి కట్టేశారు, మదర్థం కన్యామృణేధ్వం అన్నారు, ముడేసేసారు, మేము చూసేమిటి వీళ్ళ సంగతి, ఏం చేస్తామంటే చేసుకున్నా. కానీ ఇలా ఈయనకి చెప్పి అప్పుడు మళ్ళీ సూర్యుడికి చెప్పాడు, నువ్వు కూడా కాస్త దేవతవు కదయ్యా, ఆయన అంటే ఋషి, నువ్వు దేవత, కొంచెం ఆగచ్చు కదా, ఆయన ఇవ్వగానే ఇచ్చేయడమా, ఆయన ఇవ్వగానే నా బోటుగాడికి చెప్పచ్చు కదా, నేను ఏదైనా చేసేవాడిని కదా, అందుకని మీ ఇద్దరిని నేను సంతృప్తిపరుస్తున్నా, కంగారు పడకండి, ఇచ్చిన శాపాలు ఏమిటో చెప్పండి అన్నాడు. ఒక్కసారి మత్తి ఫ్లాష్ బ్యాక్, కంప్యూటర్ వెనక్కి వేసారు, ఓ క్లిక్ కొట్టారు, వెనక నుంచి వచ్చాయి. ఏమి ఇచ్చాడు ఈయన శాపం? నిన్ను మబ్బులు గమ్మేస్తాయి, రాఘు ఆక్రమిస్తాడు అన్నారు. అది ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి జరుగుతుంది, ఎప్పుడూ జరగదు, అప్పుడప్పుడు జరుగుతుంది అని సవరించాడు. నువ్వేమి శాపం ఇచ్చావని ఈయన అడిగాడు. క్షత్రియుడి చేతిలో మరణిస్తాడు, పరాభవం జరుగుతుందని శపించాను అన్నాడు. ఆ వెంటనే జమ దగ్గర పిలిచి, ఏమయ్యా మరణం అందరికీ ఉన్నదే కదా, క్షత్రియుడు కాకపోతే చెప్పు దెబ్బకైనా చచ్చిపోవాలా వద్దా, ఎలాగో చచ్చిపోవడం ఖాయమైనప్పుడు క్షత్రియుడి చేతిలో మరణించడం మంచిదే కదా, పర్వాలేదు ఊరుకోమన్నాడు. ఓకే అన్నాడు ఈయన. అంతే, అలా చెప్పే విధానం. ఎలాగో పైగా ఇంకో గొప్ప జరుగుతుందో, క్షత్రియుడి చేతిలో చావడం అనేది మామూలుగా జరగదు, నీ కడుపును సాక్షాత్తు మహావిష్ణువు పుట్టబోతున్నాడు, అంతటి వైభవం ఎవరికి పడుతుందయ్యా, పైగా మరణించిన తర్వాత నీ ఖ్యాతి 2 అవుతుంది ఖచ్చితంగా నీ కొడుకు కారణంగా. అంచేత నువ్వేమీ కంగారు పడద్దు మహర్షి, ఆయన ఇచ్చిన శాపం నీకు ఉపయోగపడుతుంది అని ఈయనకి చెప్పి, నీకు ఈ గ్రహణం అనేది ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మాత్రమే ఉంటుంది, అస్తమానం ఉండదు, అస్తమానం నువ్వు మూసుకొని కూర్చోవలసిన పని ఏమీ లేదు ఇక్కడ అని ఆయనకి చెప్పి ఇద్దరినీ శాంతపరిచి, అసలు మీ గొడవ ఎందుకు వచ్చిందని అడిగాడు. అది కీలకం. ఇక్కడ చాలా విజ్ఞాన శాస్త్రం ఉంది. మనం ప్రకృతి మీద కోపగిస్తూ ఉంటాం చాలాసార్లు, అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని. ప్రకృతి ఏమీ చేయదండి, దాని సహజ లక్షణం ప్రకారం ఉంటుంది, దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ప్రకృతిని కోపగిస్తే అలాగా. అందుకని ఎందుకు వచ్చింది ఈ గొడవ అంటే, కాళ్ళు కాలిపోతున్నాయి, నెత్తి చుర్రుమంటోంది. అప్పుడు సూర్యుడికి చెప్పి, కాళ్ళు కాలకుండా నెత్తి చుర్రుమనకుండా ఏదైనా ఏర్పాటు చెప్పవయ్యా, అప్పుడు ఈ మహర్షుల కోపం రాదు కదా అంటే, సూర్యుడు గొడుగు చెప్పులు తీసుకొచ్చి ఇచ్చి, ఈ 2 ధరించండి మీకేం జరగవు అన్నారు. భూమండలం మీదకి గొడుగు చెప్పులు అప్పుడు వచ్చాయి ఈ లోకంలో. For more videos like this, subscribe Big TV channel.